నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం మానిక్ బండార్ గ్రామంలో 3 ఏళ్ల కిందట ఓ వెంచర్ ఏర్పాటు చేశారు కొంతమంది రాజకీయ నేతలు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నేతలు కలిసి ఈ వెంచర్ ఏర్పాటు చేశారు. మానిక్ బండార్, గూపన్పల్లి గ్రామాల మధ్యన 216 ఎకరాల 29 గుంటల్లో ఈ వెంచర్ ఏర్పాటైంది. వెంచర్లో మొత్తం 2354 ప్లాట్స్ ఉన్నాయి. 80% ప్లాట్లు ఇప్పటికే అమ్మేశారు. ఈ వెంచర్లో అక్రమాలు జరిగాయని మానిక్ బండార్ గ్రామస్తులు ఆరోపించారు. రైతుల దగ్గర వ్యవసాయ భూములు కొన్నారు వెంచర్ నిర్వాహకులు. అయితే అర ఎకరం అమ్మితే ఎకరం వెంచర్లో కలిపేసుకున్నారంటున్నారు రైతులు. కొన్నవారికి మొత్తం డబ్బులు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. వెంచర్ ఉన్న ప్రాంతంలో దేవాదాయ శాఖ, ఇరిగేషన్ భూములు ఉన్నాయంటున్నారు స్థానికులు. వెంచర్ మధ్యలో 8 ఎకరాల స్థలంలో బచ్చలకుంట చెరువు ఉంది. అది కూడా కబ్జా పెట్టడంతో ఆనవాళ్లు లేకుండా పోయింది. వర్షాకాలంలో బచ్చలకుంట చెరువు నిండితే కింద ఉన్న భీముని చెరువులోకి నీరు వెళ్లేది. ఆ చెరువు తూములు, కాలువలు ఈ వెంచర్లోనే కలిసిపోయాయి. వెంచర్ ప్రారంభం నుంచి అక్రమాలు జరిగాయని, భూములు కబ్జా చేశారని చెప్తున్నారు స్థానికులు. అటువైపు పొలాలున్న రైతులు రాకుండా భయపెట్టారన్న ఆరోపణలున్నాయి. అప్పటి అధికార పార్టీ నేతలను చూసి భయపడ్డ ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయ పోరాటం మొదలుపెట్టారు. దీంతో స్పందించిన ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. నిజామాబాద్ నగర శివార్లోని మానిక్ బండార్ వద్ద ఏర్పాటవుతున్న వెంచర్పై గత కొద్ది సంవత్సరాలుగా విమర్శలు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో భూములు ఇచ్చినటువంటి పట్టాదారులు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, దీని మీద చాలా ఏళ్ళుగా గత 2 సంవత్సరాలుగా కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందులో అక్రమాలు జరిగినాయి. ఒకవైపు భూముల్ని కొనుగోలు చేస్తున్నామన్నటువంటి సాకుతో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసిండ్రు. అయితే వెంచర్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో కొనుగోలు చేసినటువంటి భూమితో పాటు ప్రభుత్వ భూములు, అట్లాగే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని కబ్జా చేస్తూ వీటన్నిటిని ఆ ఒక లేఅవుట్ పరిధిలోకి తీసుకొని ఇదంతా కూడా వెంచర్లుగా మార్చిండ్రు. వాటిని కస్టమర్లకు అమ్మినటువంటి నేపథ్యం. అయితే ఈ వెంచర్కి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో పర్మిషన్లు రాలేనటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మానిక్ బండార్ గ్రామస్తులు కూడా చాలా రోజులుగా దీని మీద ఆందోళన చేస్తున్నారు. తమ గ్రామానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ భూమి అంతా కూడా ఈ యొక్క వెంచర్లో ఆక్రమణకు గురైందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీంతో పాటు మానిక్ బండార్ గ్రామానికి సంబంధించి పచ్చలకుంట అనే ఒక చెరువు ఉండేది. దాదాపు 8 ఎకరాల చెరువు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రాంతంలో ఆ చెరువు ఉండేది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి తూములు మన కెమెరాకి కుడివైపు అటువైపు దీనికి సంబంధించినటువంటి 2 తూములు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వర్షం పడ్డప్పుడు ఆగినటువంటి నీరంతా కూడా కింద ఉన్నటువంటి చెరువులోకి వెళ్ళేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఒక 8 గుంటల బచ్చలకుంట చెరువు, ఒక 8 గుంటలు, దాంతోపాటు ఎండోమెంట్కి సంబంధించినటువంటి భూమి కూడా దాదాపు ఒక 7 ఎకరాల వరకు అన్యాక్రాంతమైంది. ఇక ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం, అట్లా దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నటువంటి, ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కబ్జా చేస్తూ ఈ యొక్క పూర్తిగా వెంచర్కి సరిహద్దులు వేసిండ్రు, బౌండరీస్ వేసిండ్రు. ఎవరు కూడా లోపలికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసిండ్రు. గతంలో ఉన్నటువంటి ఇటు ఎండోమెంట్ స్థలాలకు కానీ, ఇరిగేషన్ బచ్చలకుంట చెరువు వైపు వచ్చేటువంటి ఆ రహదారి ఏదైతే ఉండనో, గతంలో ఉన్నటువంటి మట్టితో ఏదైతే ఉండనో దాన్ని కూడా పూర్తిగా అన్యాక్రాంతం చేసిండ్రు. సో ఎవరు కూడా ఈ వెంచర్లకు రాకుండా పకడ్బందీగా ఈ యొక్క వెంచర్ని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. చాలా ఏళ్ళుగా అధికారులు, గత 2 ఏళ్ళుగా కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఇక్కడ రెవెన్యూ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు సర్వేలు కొనసాగిస్తున్నారు. నిత్యం ఏదో ఒక విభాగానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నారు. సో గతంలో టీఆర్ఎస్లో కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సంబంధించినటువంటి వెంచర్గా దీని మీద ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతోనే ఈ యొక్క అక్రమాలకు తెరలేపినట్టుగా కూడా కొంత స్థానికుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది. సర్వే అనంతరం ఎంత మేరకు కబ్జా అయింది, కబ్జా అయిన దాంట్లో ఇరిగేషన్ ల్యాండ్ ఎంత, ఎండోమెంట్ ల్యాండ్ ఎంత, ప్రభుత్వ స్థలం ఎంత అనేటువంటిది పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో స్థానికులు కూడా చాలా మంది మనతో ఉన్నారు. సర్వే కోసం వచ్చినటువంటి గ్రామస్తులు ఉన్నారు, ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తులు కూడా మనతో ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు. మానిక్ బండార్ వెంచర్లో కొద్ది రోజులుగా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని వెంచర్ యజమానులపై ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వెంచర్లో ఎండోమెంట్కి చెందిన సర్వే నంబర్ 499లో 30 గుంటలు, 480లో 14 గుంటలు, 474లో 2 ఎకరాల 5 గుంటలు, 503లో 19 గుంటలు, 548లో 29 గుంటల భూమి కబ్జా చేశారు నిర్వాహకులు. సర్వే నంబర్ 485లో 13 గుంటల ప్రభుత్వ స్థలం కబ్జా అయింది. వెంచర్ మధ్యలో 8 ఎకరాల విస్తీర్ణంలో ఉండే బచ్చలకుంట కబ్జా అయింది. పక్కనే ఉన్న తూముల విస్తీర్ణం 30 మీటర్లు ఉండాలి, కానీ 10 మీటర్లే అని అధికారులు చెప్తున్నారు. దీంతో అధికారుల తీరుపై అనుమానాలు వస్తున్నాయి.
ఇక్కడ దాదాపు మాణిక్బండ గ్రామస్తుల పొలాలండి ఇవన్నీ. వాళ్ళ దగ్గర 270 దాదాపు 270 ఎకరాలు వీళ్ళు వెంచర్ చేద్దామని తీసుకున్నారు. దాంట్లో ఎండోమెంట్ భూములు ఒక 6 ఎకరాలు ఉంది. ఆ 6 ఎకరాల భూమిని వాళ్ళు ఎక్కడైతే ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ కాకుండా వాళ్లకు పనికిరాని భూముల్ని ఆ సర్వే నంబర్గా చూపించి మా గ్రామస్తుల్ని వీళ్ళు దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ మొత్తం ప్యాక్ చేసేసి వాటర్ అన్ని వాళ్ళే కూడా ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు మునిగిపోయి మొత్తం వాళ్ళు ఇబ్బందికరంగా రోడ్డు మీద పడ్డారు. ఈ రోజుల మొన్న అయితే ఒక 10 సంచులు కూడా వెళ్ళలేవు, 10 ఎకరాలకు కూడా 10 సంచులు కూడా వెళ్ళలేవు. ఇలా దౌర్జన్యం చేసి వచ్చినోడిని బెదిరించుడు, మాట్లాడినోడిని నువ్వు ఎందుకు పోయినావు అని చెప్పేసి టార్చర్ చేసుడు, ఇంట్లో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టుడు, ఇలా జరుగుతున్నాయి. దౌర్జన్యాలకు ఒక అడ్డగా నిలుస్తున్నది మాణిక్బండ. బీంచర్ కట్టకు 2 తూములు ఉంటాయి. ఆ 2 తూములు పూర్తిగా ప్యాక్ చేసేసారు. ఈ మళ్ళా అటు అలుగు ఉంటుంది, ఈ దాంట్లో నీళ్ళు ఫుల్ జామ్ అయిపోయి అలుగుని దవ్వేసారు. ఇవాళ అలుగుని దవ్వేసి విపరీతం అంటే ప్రజలకు అన్నది న్యాయం జరగకుండా వీళ్ళు ఎంచర్ చేసి మొత్తం ఖరాబ్ చేసేస్తారు. మీకు ఇట్లా 2 బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి అంటే నేను వచ్చి చూసిన బ్రిడ్జిలు అయితే వెంచర్ కోసం ఇస్తున్నారు సార్. మాకింది మా విలేజ్ అంటే మాణిక్బండర్లో కానీ బోర్గాంలో కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ బాగా హీనంగా ఉంది. దానికోసం చర్యలు తీసుకోండి సార్ అంటే దాటవేత ధోరణితో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కలిసిన సార్, నాకు అన్యాయం అవుతుంది, పబ్లిక్ నాకు తిరగనిస్తలేరు, నాకు వచ్చిన 10 కోట్లు ఎటు పోయినాయి సార్ అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇట్లా ఆర్ఎన్బికు మేము 10 కోట్లు ఇచ్చినాము, అది బ్రిడ్జిలు అన్నట్టు నాకు ఒక కాపీ ఆర్డర్ ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంచర్ అనుమతులు నిలిపివేసింది. భూముల అన్ని శాఖల అధికారులు జాయింట్ సర్వే చేస్తుండటంతో పలు విషయాలు బయటకొచ్చాయి. ఎండోమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ అయినారని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ తహసీల్దార్ సాబ్ ఆదేశాల మేరకు మేము ఆర్ఐ గారు నేను ఈ సర్వే నెంబర్ ఏదైతే 547 సర్వే నెంబర్ ఉందో 548 మళ్ళీ అలాగే ఒక 4-5 నంబర్లు ఉన్నాయి 547, 574 ఈ నంబర్లన్నీ ఐడెంటిఫై చేసి ఎండోమెంట్ ల్యాండ్ సంబంధించింది ఎంక్రోచ్మెంట్ ఉంటే ఎంక్రోచ్మెంట్ తీయడానికి మేము రెడీ ఉన్నాం. దానికి సంబంధించిన టీపన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకొని తీసుకొచ్చినాము. అయితే ఇప్పుడు తీసుకున్న కోఆర్డినేట్స్ని బట్టి మళ్ళీ ఒకసారి వచ్చి ఫైనల్ చేసేసి క్లోజ్ చేసేస్తాం. అంటే ఇప్పటివరకు అయితే సర్వే నెంబర్స్ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో దాన్ని ఆనుకునే సర్వే నెంబర్స్ అయితే గుర్తించినాము. ఈ సర్వే నెంబర్ దాని పక్కకు ఉన్నాయని చెప్పేసి దాన్ని మళ్ళీ ఒకసారి వచ్చి ఫిక్స్ అప్ చేసేసి క్లోజ్ చేసేస్తాం. ఈ వెంచర్లో తాజాగా మరో అవినీతి బయటపడింది. మక్లూర్ మండలం మాణిక్బండార్ గ్రామాన్ని గత మున్సిపల్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనం చేశారు. ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో 2వ డివిజన్గా ఈ గ్రామం కొనసాగుతోంది. విలీన గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఆ గ్రామ ప్రజలు, స్థానిక కార్పొరేటర్ పలుమార్లు ఆందోళనలు చేశారు. అయినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ గాని అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గాని దీనిపై స్పందించలేదు. అయితే విలీన గ్రామాల అభివృద్ధి కోసం TUFIDC ద్వారా నిధులు మంజూరయ్యాయి. కానీ మాణిక్బండార్కు నిధులు రాలేదు. గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా 10 కోట్ల ప్రభుత్వ ఫండ్తో ఈ వెంచర్కి 2 బ్రిడ్జిలు నిర్మించారు. మాణిక్బండార్, గూపన్పల్లి మధ్యలో ఉన్న ఈ వెంచర్కి వెళ్లాలంటే 2 వైపులా ప్రవహించే పులాంగ్ వాగు దాటాలి. దీంతో విలీన గ్రామాల ఫండ్ 10 కోట్లతో 2 బ్రిడ్జిలు తామే నిర్మించినట్లు కలరింగ్ ఇచ్చారు వెంచర్ నిర్వాహకులు. ప్రభుత్వ విచారణలో విజయం బయటపడడంతో పనులు ఆపేశారు. డబ్బుల రికవరీకి అధికారులకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. వివాదాస్పదమైనటువంటి ఈ మాణిక్బండార్ వెంచర్, ఇది ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ వెంచర్కు సంబంధించి ఇప్పటికే చాలా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. చాలా చోట్ల అక్రమాలు జరిగినట్టుగా స్థానికులు ఆరోపిస్తారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధితో పాటు మాణిక్బండార్ గ్రామస్తులు కూడా ఇందులో ఉన్నటువంటి ఎండోమెంట్ భూమి, దాంతోపాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి భూమి అంతా కూడా కబ్జా చేసిండ్రు. కబ్జా చేసి వీరు చేస్తున్నటువంటి వెంచర్లో కలిపేసుకున్నారనేటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో తాజాగా మరో కుంభకోణం కూడా ఇందులో బయటపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మాణిక్బండార్ గ్రామాన్ని గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనం చేశారు. సో విలీన గ్రామాలకు ఇచ్చేటువంటి 10 కోట్ల ఫండ్తో ఈ ప్రైవేట్ వెంచర్కి ఇట్లా ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసిండ్రు. 2 వైపులా కూడా ఈ వెంచర్కి మాణిక్బండార్ నుంచి వచ్చేవైపు, మాణిక్బండార్ మహాలక్ష్మి ఆలయం నుంచి వచ్చేవైపు ఒక బ్రిడ్జ్ నిర్మాణాన్ని, అట్లాగే గూపన్పల్లి వైపు కూడా మరో బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. 2 కూడా పూర్తిగా ప్రభుత్వ నిధులతో విలీన గ్రామాల TUFIDC కింద వచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాంతో ఈ యొక్క బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టిండ్రు. వివాదాస్పదంగా ఉన్నటువంటి మాణిక్బండార్ వెంచర్కు సంబంధించి 216.29 గుంటలకు సంబంధించినటువంటి వెంచర్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పటికే చాలా అక్రమాలు జరిగినటువంటి, చాలా చోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అయింది, ఎండోమెంట్ భూమి కబ్జా అయింది, ఇరిగేషన్ భూమి కబ్జా అయినటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. తాజాగా
టీయూఎఫ్ఐడిసి కింద రూపాయలు 10 కోట్ల నిధులతో ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ వెంచర్కి బ్రిడ్జిలు నిర్మించడం అయితే తీవ్ర వివాదాస్పదం అవుతుంది. దీని మీద ప్రస్తుతం పనులు నిలిపేసినా కూడా దీని మీద కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం అట్లాగే సర్వే అనంతరం ఈ వెంచర్కి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికైతే మానిబండారు గ్రామస్తులు దీని మీద ఫైట్ చేస్తున్నారు. చాలా రోజులుగా వీరంతా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చూడాలి ఈ సర్వేలు పూర్తయిన తర్వాత ఏ మేరకు ఇందులో కబ్జాలకు గురైనాయి, అట్లాగే టీఎఫ్ఐడిసి కింద 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మళ్లించిండ్రు. సో వాటిని ఎట్లా రికవర్ చేస్తారు, ఇవన్నీ కూడా పూర్తి సర్వే అయిపోయి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే గానీ కొలిక్కొచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి వివాదాస్పదంగా ఉన్న మానిక్ బండార్ వెంచర్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వెంచర్ కోసం విద్యుత్ సరఫరా, మొరం, కంకర, బ్రిడ్జిలు ఇలా అన్ని ప్రభుత్వ నిధులతో సమకూర్చుకున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు జరుగుతున్న సర్వేతో అక్రమాలు బయటపడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.